నమస్కారం అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్‌కి మీకు స్వాగతం. సో, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, షుగర్ వ్యాధికి పొద్దున్నే కూరగాయల రసాలు తాగడం ఎంతవరకు ఉపయోగం గురించి. ఈ అంశాన్ని గురించి నేను మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్‌లో నేను వచ్చే మన ఫీడ్‌లో చూస్తుండగా ఒక ప్రముఖ ఆహ్, పాత తరం హీరో గారు ఇప్పుడు క్యారెక్టర్ ఎక్కువ విలన్ పాత్రలు చేస్తున్నటువంటి ఒక ప్రముఖ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి యాక్టర్. ఆయన తన బ్రేక్‌ఫాస్ట్ గురించి చూపిస్తూ ఆహ్, 2 కప్పుల్లో ఒక కప్పులో కాకరకాయ రసం, ఇంకో కప్పులో బెండకాయ రసం, ఇట్లా పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పుకొచ్చారు. సో, ఆహ్, తన రొటీన్ చెప్పుకొచ్చారాయన. సో, ఆయన ఎందుకు చేస్తున్నారో చెప్పలేదు గానీ తన బ్రేక్‌ఫాస్ట్ చెప్పుకొచ్చారు. ఇంతే కాకుండా చాలామంది పేషెంట్లు వస్తుంటారు. వాళ్ళేం చెప్తారంటే, షుగర్ తగ్గడానికి పొద్దున్న మెంతులు తింటానండి, కాకరకాయ రసం తాగుతాను, ఇట్లా రకరకాల కూరగాయలకు సంబంధించినటువంటి రసాలు ఇవి సొరకాయ రసం తాగేవాళ్ళు కొంతమందున్నారు. సొరకాయ లేదా ఆనపకాయ అంటుంటారు. సో, ఇట్లాంటివి చాలా పచ్చి రసాలు తీసుకోవడం వల్ల షుగర్ తగ్గుతుందని చెప్పేసి చాలామంది చేస్తూ ఉన్నారు. ఈ అంశం గురించి పరిశీలిద్దాం. సరే, ఎక్కువ మంది తాగేదేంటంటే కాకరకాయ రసం, కొన్ని మెంతులు. ఇది అతి కామన్‌గా జరుగుతోంది. కాకరకాయ ఏమిటి? అది పనిచేస్తుందో లేదో అంటే అసలు కాకరకాయలో ఏముందో చూద్దాం. కాకరకాయలో ఎక్కువ వాటర్ శాతం ఉంటుంది. 60% వాటర్ ఉంటుంది. దానిలో పచ్చి కాయ అయినా సరే దాంట్లో ఉండే పీచు, ఫైబర్ ఏదైతుందో 2%. క్యాలరీస్ ఆఫ్‌కోర్స్, కార్బ్స్ అవి తక్కువే 4% ఉంటాయి. దానిలో ముఖ్యంగా ఉండేది వైటమిన్ సి, వైటమిన్ ఏ. ఈ 2 అధికంగా ఉంటాయి కాకరకాయలో. దాని చేదు ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు నేను. అది పక్కన పెడదాం. సో, పాపం ఏంటంటే ఆ చేదు రసం తాగి దీనికేదో మనకు మంచి అవుతుంది, షుగర్ తగ్గిపోతుంది అనేటటువంటి ఒక నమ్మకంతోటి జనాలు తీసుకుంటున్నారు. ఇట్లాంటి ఇది అడ్వైజ్ చేయడం దానికి చాలా ఆయుర్వేదం డాక్టర్లు ఉన్నారు. న్యూ ఏజ్ గురూస్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది చెప్తూ ఉన్నారు. వాళ్ళని కొంతమంది ప్రముఖ హీరోయిన్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళని. సో, మనం సైంటిఫిక్‌గా ఆలోచించినప్పుడు మందు ఎందుకు పనిచేస్తుంది? మందుల కాంపోజిషన్ ఏమిటి? దానిలో లక్షణాలేమిటి? దీనివల్ల ఏమిటి ఉపయోగం గురించి చూడాలి. సో, కాకరకాయలో నేను చెప్పినట్టుగా ఫైబర్ 2% ఉంది. క్యాలరీస్ ఇచ్చిన కార్బోహైడ్రేట్స్ 4% ఉన్నాయి. వైటమిన్స్ మాత్రం మెండుగా ఉన్నాయి. దీని తప్ప దాంట్లో పోషకాహారాలు గానీ అవి ఏమీ లేవు. ప్రోటీన్స్ అయితే 0 ఏమీ లేవు. దాంట్లో చెరాంటిన్ అనేటటువంటి ఒక ఆల్కలాయిడ్ ఉందని, దానివల్ల గ్లూకోజ్ తగ్గుతుందని ఇది దాన్ని ప్రమోట్ చేసేటటువంటి కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇంకోటి లెసిథిన్ అనేటటువంటి ఒకటి ఉందనే దానికి ఇన్సులిన్ లాగా ఉండే ప్రాపర్టీస్ ఉండవచ్చని చెప్తున్నారు. సో, బాగుంది. సో, దీనివల్ల షుగర్ తగ్గుతుందా అనుకోవచ్చు. సో, మనం 1 టన్ను కాకరకాయలు మనం ప్రాసెస్ చేసినట్లయితే దాంట్లో ఈ లెసిథిన్, చెరాంటిన్ 1 గ్రామ్ రావచ్చు. మరి ఒక కాకరకాయ కంటే ఎవరు తినలేదు. ఒక కాకరకాయ, 2 కాకరకాయలు జ్యూస్ తీసుకొని తాగితే దాంట్లో ఈ ఆల్కలాయిడ్ లెసిథిన్ కానివ్వండి, చెరాంటిన్ కానివ్వండి ఎంత ఉంటాయి? దానివల్ల మన షుగర్లు ఎంతవరకు తగ్గుతాయి అనేటటువంటిది మనం లాజికల్‌గా మనం ఆలోచించాల్సినటువంటి అంశం. ఇకపోతే సేమ్ థింగ్ బెండకాయ గురించి చూద్దాం. బెండకాయలో కూడా సిమిలర్. బెండకాయల నుంచి వచ్చేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారంటే మన శరీరంలో మన తిండి వీటి వల్ల వచ్చేటటువంటి చెడు పదార్థాలు, విష పదార్థాలను తగ్గించేటటువంటి అంశం. దీనివల్ల షుగర్ తగ్గుతుందా అంటే షుగర్ తగ్గేందుకు దీంట్లో ఏ కూరగాయలో కూడా షుగర్ తగ్గేటటువంటి మందులు అట్లాంటివి లేనే లేవు. సేమ్ థింగ్ ఇదే మెంతులకు కూడా వర్తిస్తుంది బేసికలీ. సో, పొద్దున్నే సలాడ్ తినొచ్చు. ఇది సలాడ్ లాగా తింటే అది మంచిది. అంటే ఏమిటి? క్యారెట్టు లేకపోతే కీరకాయలు ఇట్లాంటివి తినడం వల్ల మంచిది. ఎందువల్ల? దాంట్లో మంచి జరుగుతుందని కాదు. దాని వలన పొద్దున్నే మనం తినే తిండి తగ్గుతుంది కాబట్టి క్యాలరీస్ తగ్గుతాయి. కానీ దాన్ని రసం చేసేస్తే అప్పుడు ఏమవుతుంది? దాంట్లో అప్పుడు ఒట్టి కాకరకాయ తింటే దాన్ని అట్లీస్ట్ ఫైబర్ కన్నా ఒక బల్క్ అయినా పోతుంది పొట్టలోకి. దాని వలన మిగతా తినమనుకోవచ్చు. కాకరకాయ రసం తీసాం, బెండకాయ రసం తీసాం అనుకోండి, మనకి ఉన్నదాన్ని కూడా మొదటిగా మోసం వస్తుంది. అంటే దానివల్ల ఉపయోగం లేదు సరిగదా. కాకరకాయ అంతా ఫైబరు ఇవన్నీ పారేయడం వల్ల మనకి ఏమాత్రం ఉపయోగం లేనటువంటి పరిస్థితి. సో, ఇది మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటే పూర్తిగా శూన్యము. అంతకంటే సలాడ్ తినండి పొద్దున్నే. మొలకెత్తిన మొలకలు, మొలకెత్తిన పెసలు ఇట్లాంటివి తినొచ్చు. దానివల్ల బి కాంప్లెక్స్ చాలా అధికంగా వస్తుంది. ప్లస్
మీకు మొలకెత్తిన మొలకల్లో హైయెస్ట్ సోర్స్ ఆఫ్ బి కాంప్లెక్స్, ఫైబర్ ఎక్కువగా వస్తుంది. అలాంటివి తినొచ్చు. సలాడ్స్ తినండి. ఈ మొలకెత్తిన పెసలు ప్లస్ మీకు కావాలంటే నట్స్, ఉడకబెట్టినటువంటి శనగలు ఇట్లాంటివి వేసుకుని సలాడ్ లాగా తినొచ్చు. దానివల్ల ఇంక ఉపయోగం ఉంటుంది. పోనీ మీకు సలాడ్ ఇది ఇష్టం లేకపోతే ప్రోటీన్ పౌడర్స్ తాగండి. కానీ కూరగాయల రసాలు తాగొద్దు అంట్లా దానిలో ఉపయోగం లేదని చెప్తున్నాను. దానివల్ల నష్టం లేదు, లాభం అంతకంటే లేదు. లాభం లేనప్పుడు అంత పచ్చిదైనటువంటి కాకరకాయ రసాలు తాగడం ఎంతవరకు మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోవడం కదా అని జాలేసి చెప్తున్నాను. కాదు నీకేం తెలుసు, మా ఆయుర్వేదం డాక్టర్ గారు ఒక ఆయన నన్ను గట్టిగా తిడుతూ వీడియోలు పెడుతుంటారు ఆయుర్వేదం గురించి. సో నేను గట్టిగా పరుషంగా మాట్లాడదలుచుకోలేదు. ఎందువల్లంటే చాలామంది నమ్మకాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి నా మనవి, మిమ్మల్ని మీరు అంత కష్టపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీకు మీ పొట్టని అంత కష్టపెట్టకుండా కాస్త అది తినగలిగిన తిండ్లు ఏంటంటే చెప్పినటువంటి మొలకెత్తిన పెసల్లో మీరు కాస్త నిమ్మకాయ వేసి చిన్న టమాటా ముక్కలు తింటే ఎంత బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది కదా. అట్లాంటివి తినండి తప్ప పచ్చి కూరగాయల రసాలు అది కూడా తాగడం వల్ల మిమ్మల్ని మీరు హాని చేసుకుంటున్నారు. కాకపోయినా కష్టపెట్టుకుంటున్నారు కదా, ఆ చేదు తాగడం ఎందుకని నా మనవి. సో ఈ మిగతా వాళ్ళందరూ దీని గురించి ఆలోచించమని నేను కోరుతున్నానండి. నమస్కారం.